చూడండి, ఆయన ఏదైనా ఈడెందుకు మాట్లాడుతుంటారా బాబు? ఆయన మా ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో మాట్లాడిండు. దమ్ముంటే నువ్వు కూడా పోయి చెప్పాడా? మీరు ఏం గొప్పతనం చేసిండ్రో, నిన్నటి వరకు ఏమైందో మీ ఢిల్లీలో మీ సంగతి మీరు కూడా పోయి ఆడ క్యాన్వాసింగ్ చేయొచ్చు కదా. ఆయన ఎస్ మేము గ్యారంటీలు చేస్తున్నాం, మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. మీరు కూడా దమ్ముంటే పోయి ఆడ ఈడ మాట్లాడితే ఏం లాభమే? నాకు అర్థం కాదు. నేను కూడా మొన్న పోయొచ్చిన, మళ్ళీ పోతున్నా 27 నుంచి. అక్కడ ఏది మన కార్యకర్తలు పరిచయం, గతంలో నేను ఇన్ఛార్జ్ ఉండి తప్పనిసరిగా పోతున్నాం. అక్కడ పోయి మాట్లాడాలి. ఈడ ఏడ దొక్కితే ఎంతసేపు అడిగి రేవంత్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ కాదురా బాబు. అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నది. అక్కడ ప్రజలకు 4 మాటలు చెప్తే ఓట్లు వస్తాయా పోతాయా తెలియదు. కానీ ఈడ మాట్లాడితే లాభమైంది. ముఖ్యమంత్రి చెప్పిండు నేను చేస్తున్నాను, మీ దమ్మేముందో మీరు కూడా పోయి ఆడ పోయి మాట్లాడమని ఎవరిని? కేటీఆర్ కోరుతున్నా. ఏమి చూడండి, ఇప్పుడు మేము కూడా మొన్నటిదాకా ధర్నాలు చేసే కాంగ్రెస్, ఇక ఆయన ధర్నా చేసుకొని ఏం చేస్తే మేము వద్దంటామా? ధర్నా చేస్తే ఎవడన్నా వద్దంటాడరా పోయి? ఏది ఎవడన్నా కొట్టుకోము, కట్టెలతో కొడితే మేము ఆబ్జెక్షన్. కానీ మాకు శాంతియుతంగా ధర్నాలు చేస్తే చేసుకోవాలి. మంచిగా పొద్దున్న సాయంత్రం హెల్త్ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.